మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుడు నన్ను వాడుకుంటాడా? దేవుడు నన్ను వాడుకోబోతున్నాడా? నాలాంటి కూడా వాడుకుంటాడని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. నువ్వు పర్టికులర్గా వీరిని వాడుకుంటాడు, వీరిని వాడుకోడు, ఈ సేవకుల కుటుంబాన్ని వాడుకుంటాడు, మాలాంటి సాధారణ కుటుంబాలు వాడుకోడు, మా బిడ్డలు వాడుకోడేమో, ఎన్నో ఆలోచనతో ఈ ఉదయం నన్ను నింపబడ్డావేమో. నీకు కూడా మంచి జరగదు, నీకు కూడా వార్లకు అవ్వదు, నిన్ను దేవుడు ప్రత్యేకించలేదు అనే ఆలోచనతో ఈ ఉదయం ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సంగమేనండి, న్యాయాధిపతులు ప్రారంభమైనప్పుడు న్యాయాధిపతులుగా అనేక మందిని దేవుడు వాడుకున్నాడు. కానీ అందరినీ ఒకే గోత్రం నుంచి వాడుకోలే. అప్పటికే లేవి గోత్రం నుంచి ఇజ్రాయెల్ను ఏలుబడి చేయడానికి, ఇజ్రాయెల్ రాజ్య పరిపాలన చేయడానికి మోషేని, అహరోన్ని, వీళ్ళందరూ లేవీలను వాడుకున్నాడు దేవుడు. లేవి గోత్రం దేనికంటే ఇజ్రాయెల్ అందరినీ కూడా దేవుని సేవ విషయాల్లో కూడా నిలబడడానికి ఇజ్రాయెల్ మధ్యలో లేవీలు దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత చూస్తే దేవుడు వారినే వాడుకుంటాడేమో అనుకుంటే లేదు, న్యాయాధిపతులకు వచ్చినప్పటికీ దేవుడు అనేక గోత్రాల నుంచి ఒక్కొక్కరిని లేపాడు. దేవుడు దాని గోత్రం నుంచి ఒకరిని లేపాడు, నఫ్తాలి గోత్రం నుంచి ఒకరిని లేపాడు, లేదా ఎఫ్రాయిం గోత్రం నుంచి ఒకరిని లేపాడు, యూదా గోత్రం నుంచి ఒకరిని లేపాడు. దేవుడు పలు రకాల గోత్రాల నుంచి దేవుడు సేవకులను లేపాడు, జడ్జెస్ని లేపాడు, న్యాయాధిపతులు లేపాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు తరాలుగా రాస్తున్న కొన్ని విషయాలను మారుస్తాడు. దేవుడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవా నన్ను వాడుకుంటావా? సిద్ధపడే ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. సిద్ధ మనసు కలిగిన ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. అప్పటికి రాజైన సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజైన సౌలు ఇజ్రాయెల్కు మొదటి రాజుగా పిలువబడుతున్నాడు. ఏమని చెప్పిన తర్వాత తన బిడ్డగా తర్వాత రాజు అవ్వాలి. కానీ లేఖనాలు చెప్తున్నాయి, ఎవరో వేరే గోత్రానికి చెందిన, అంటే బెంజమిన్ గోత్రం చెందిన సౌలు తన గోత్రంలో వారే నెక్స్ట్ రాజు అవ్వాలి, తన బిడ్డలు రాజు అవ్వాలి. కానీ యూదా దేశానికి చెందిన దావీదు రాజు అయిపోయాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఎక్కడో ఈ మనసు పోవాలా? నన్ను వాడుకుంటాడా? నువ్వు ఎవరెవరినో చూసి నేను వాడుకుంటాడు లేదని ఆలోచన కలిగి ఉన్నావేమో, వారిని చూడమాక దేవుని లేఖనాలు చూడాలి మనం. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి బాగాలేదేమో, అప్పు కట్టలేకపోతున్నావేమో, అన్ని శ్రమలుతున్నావేమో, నిన్ను పోషించువాడు నీకు తోడై ఉన్నాడు. 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ బలహీన సమయాల్లో నేను లేపబోతున్నాడు. నువ్వు నీరసించిపోక, లేపైకి నీరసించిపోక, నువ్వు జ్వరంతో పడి ఉన్నావా, దేవుడు ఇప్పుడే నీకు స్వస్థతనిస్తున్నాడు. ఈ ఉదయమున నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలా లేదా, అయ్యో వెళ్ళకపోతే ఈరోజు డబ్బులు కట్ అయిపోతే అని భయపడుతూ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ జీవితం చూసుకుంటాను, కంగారు పడక. సేవ ఉద్యోగం చెప్పి సతమతవుతూ నీతో దేవుడు చెప్తున్నాడు, నీవు గొప్ప కార్యాల కొరకు సిద్ధపడు. సేవ ఉద్యోగం అని ఎవరు సతమతం అవుతారంటే దేవుని గురించి తిరిగిన వాళ్ళు. హయ్యర్ కాలింగ్ దేవుని ఉద్యోగం ఉన్నప్పుడు ఎందుకు భయపడతారు చెప్పండి? అవును నిజమే, మొదట్లో స్టార్టింగ్లో నేను దేవుడు గొప్పగా పరీక్షిస్తాడు, నువ్వు నిలబడతావు లేవని. సేవలో మొదట్లో పరీక్ష చాలా పెడతాడు దేవుడు. నువ్వు స్థిరంగా ఉండాలని చెప్పి కోరి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో చదువుకు నీలో విశ్వాసం పెంచితే కానీ అవిశ్వాసాన్ని పెంచే కారణం ఒక పరీక్ష పెట్టి అందులో నిలబడినప్పుడు దానికి కావాల్సిన ప్రొవిజన్ దేవుడికి ఇస్తాడు. ఎలా ఇస్తాడో, ఎక్కడి నుంచి ఇస్తాడో, ఎవరు వస్తారో నీకు తెలియదు. నీ తలుపు తట్టబడుతుంది, నీ అవసరం తీర్చబడుతుంది. నిజమేది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను వాడుకోవడానికి అంటే చూడండి, మనం వాడబడ్డానికి అడ్డుగోడు ఎవరో కాదు, మనమే. మన ఆలోచనలు. మనం దేవుడు వాడుకోవడానికి ఆలోచన పుట్టేసింది కనుక ఏం చేస్తామంటే మనం బయటికి వెళ్ళి ఇంకొక ఉద్యోగం, ఇంకొక విషయాన్ని, ఇంకొక విషయాలు మన జీవితం చూసుకున్నాం. దేవుడు అంటాడు, అటు ఇటు వెళ్ళక నిలకడగా ఉండు, నా సన్నిధులుండో, నా సన్నిధితో నేను నింపి నిన్ను వేల కొలది జనం ఎదుట నిలబెడతాను చెప్తున్నాడు. బొంకిన యేసు ప్రభును బొంకిన పేతుని దేవుడు ఎలా నిలబెట్టాడు చెప్పండి? 3,000 మంది ఒకసారి రక్షింపడ్డారు అని ప్రసంగానికి. మీరు అనుకుంటున్నారేమో నేను తక్కువ పనికిరానని. నువ్వు ఏ గోత్రం చెందిన వ్యక్తివైనా, నువ్వు ఏ కుటుంబానికి చెందిన వ్యక్తివైనా నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నీలో విశ్వాసం ఉంటే చాలు,
ఆయన నేను పైకి లేపబోతున్నాడు. ఎలాంటి వ్యక్తి అయినా ఆశ ఉందా, ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. కళ్ళు మూసుకుంటారు. ఈ ఉదయం మీ బలహీనతలో ప్రభు సాయం చేయబోతున్నాడు. నీవు ప్రార్థన చేయబోతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. బలహీనలు కూడా వాడుకునే దేవుడు నువ్వు. బలహీనమైన వ్యక్తులను కూడా బలంగా లేపే దేవుడు నువ్వు. నిబుడులు అనుకుంటున్నారేమో, నేను బలహీన, నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా, నా జీవితంలో కూడా కార్యం చేస్తాడని చెప్పి అనుకుని భ్రమపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో. నీవు చెప్తున్నావు కదా నీ బిడ్డలకు కార్యాలు చేస్తావని. ఆ మాట ప్రకారంగా నీ బిడ్డలు వారి జీవితంలో కార్యాలు జరిగించినట్లుగా నీ కార్యమును వారిలో సఫలపరచమని అడుగుతూ, నెమ్మది వారికి ఇచ్చి బలమైన కార్యం వారు పొందుకున్నట్లుగా నీ కృప సహాయం వారికి ప్రకటించు. ఉన్నతమైన కార్యం, భయపడలేని ఒక వ్యక్తిత్వం వారికి ఇవ్వండి. ధైర్యంగా ప్రతి విషయంలో నిన్ను చూపించే వ్యక్తులుగా వారిని చేసి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, భయపడక. దేవుడు గొప్ప కార్యాన్ని కొరకు చేయబోతున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు. God bless you. See you tomorrow.